ఒక్క పైసా లేదు నీ జీతం అంటారు. ఆవిడికి 1 లక్ష రూపాయలు రావచ్చు. ఆవిడ బాధ నేను ఎప్పుడు ఆవిడ జీతం అడగను. ఆవిడికి కష్టాలు ఉంటాయి. వాళ్ళకి కుటుంబం ఉంది, వాళ్ళకి వాటర్ ప్లాంట్ ఉంది, వాళ్ళ వ్యక్తిగతం. ఆవిడ రావడం నా అదృష్టం. నాలాంటి సన్యాసికి ఒక కాగముకు దొండపండిలో దొరికిందని ఆనందపడుతున్నాను. ఇంకా ఆవిడ కూడా ముంచేస్తానా? అందుకనే ఆవిడ గౌరవాన్ని ఆవిడ వదిలేశారు. మీరందరికీ గౌరవం కోసం ఆ విషయం కూడా చెప్తున్నాను. అందుకనే ఆవిడ దారి ఆవిడ చూసుకుంటుంది, నా బతుకు నేను బతుకుతున్నాను. ఇద్దరం కలిపి చక్కగా మీ కుటుంబంలో కుటుంబ సభ్యులుగా కలిశాం. అది ఫైనాన్షియల్ మ్యాటర్ ఇప్పుడు చెప్పారు. ఇకపోతే ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానని అంటారు, ఈ రమణ మాట ఎందుకు అంటారు. అన్న చిన్న మాట అన్నాడు, ఇంకెవరన్నా ఉన్నారా అని. అన్న ఉన్నారన్న, ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నారు. మగాళ్ళు లేక కాదు అయ్యా. ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ వడ్డీ రాజుని అడుగుతున్నాను, అయ్యా 2014లో నువ్వే నా తరపున నువ్వెంతో నేనంత అన్నట్లు బతికావు, నువ్వు సంతోషం. ఆయన మాత్రం 3 కోట్లు ఇవ్వలేదు నాకు ఆర్థికంగా మొన్న. ఎందుకంటే మార్కెట్లు బాగోక లాసులు నడిస్తే తవుడు తక్కువ వస్తుంటే, అయ్యా తవుడు ఇప్పచ్చమంటే తానా ప్రసాద్ గారి దగ్గర ఆయన గుర్రాజు గారు చెప్తే నోటులు రాసి చెక్కులు పెట్టి ఇప్పుడు 12 లక్షల రూపాయలు తౌడిప్పించారు. అయ్యా 12 లక్షల రూపాయలు తౌడిప్పించారు. అదా నేను అంటే నేను ఆయన దగ్గర లంచం తీసుకున్నట్లా చెప్పండి. నాకు బిడ్డలు 3 ఉన్నారు. కొత్తగా నాకు పెళ్లి చేశారు. కొత్తగా 1,25 లక్షల రూపాయలు పంపించాడు అంటారా, లేకపోతే డబ్బు? మరి ఈరోజు మన ముందు పరిచేటువంటి రమణ గారు పుస్తకాన్ని మన కాళ్ళ మీద పెట్టారు కాబట్టి ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా తెలియజేస్తున్నా. హలో మరి ఆయన వెళ్ళినప్పుడల్లా ఖాళీ చేత్తో పంపేవాడు కాదు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజుల్లోనే 1,50,00,000, 1,50 లక్షలు, 30 లక్షలు ఆ వెనకబడిన రోజుల్లోనే మరి నాకు ఇస్తే కైకలూరు టౌన్ అనేక రకాలుగా అభివృద్ధి చేశాను. అదంతా ఒక గతం. మరి ఈ రోజును చూస్తుంటే ఈ రోజున మీ బిడ్డ అయినటువంటి జయమంగళం వెంకటరమణ అనేటువంటి వ్యక్తి ఈ రోజున బ్రహ్మాండంగా ఇవాళ ప్రభుత్వంలో ఒక గౌరవ ఎమ్మెల్సీ. అంటే ఎమ్మెల్యే కంటే ఎక్కువ అనే సంగతి చాలా మందికి తెలియదు. ఎమ్మెల్యే కంటే ఎక్కువ అంటే అది పెద్దల సభ. పెద్దల సభ అంటే దాన్ని ఎమ్మెల్సీ అంటారు, శాసన మండలి అంటారు. శాసనసభ అంటే దిగువ సభ, ఎమ్మెల్యేలు ఉంటారు. మరి అలాంటి సభలో ఆయన ఎమ్మెల్సీగా ఇచ్చారంటే మరి ఈనాటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఆయన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కైకలూరు ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్పాం. ఆయన అయ్యా ఈ కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి వడ్డీ సామాజిక వర్గ బిడ్డల సమస్యలు, ఆ ప్రాంత ఇబ్బందులు తెలియజేయడానికి ఒక ఎమ్మెల్సీని మీరు ఇస్తే బాగుంటుందని మేము చెప్పినప్పుడు ఆయన మీటింగ్లో మాట ఇచ్చారు. రేపు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డకు ఎమ్మెల్సీ అనేటువంటి పదవినిచ్చి ఇక్కడ ఏ సమస్యలున్నా నా చెవులో చెప్పడానికి, సమస్యలు తీర్చడానికి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పిన మాటకు మరి ఈ ప్రాంతంలో మొన్న ఒకేసారి 18 మంది ఎమ్మెల్సీలు ఖాళీగా వచ్చినప్పుడు ఎమ్మెల్సీ పదవిని మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని అందరినీ పిలిచి డిఎన్ఆర్ అన్నా నీకు మాట ఇచ్చాను, ఎమ్మెల్సీ ఇవాళ ఎవరు పేరిస్తావో నువ్వు పేరిస్తేనే ఎమ్మెల్సీ వారి పదవి ఇస్తానని నేను అన్నప్పుడు ఒక ఆలోచన చేశాం. ముఖ్యమంత్రి గారితో కూర్చుని ఆలోచన చేసినప్పుడు ఆయన అన్నారు, అన్నా ఏమిటి ఆలోచిస్తున్నావంటే, అన్నా నేను చెప్పాను టీడీపీ పార్టీలో ఇబ్బందులు పెట్టి అన్ని రకాలుగా ఆయన ఆస్తులు అన్నీ కూడా అమ్మేసుకుని ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తి జయమంగళం వెంకటరమణ ఉన్నారు. ఉండి మన వాళ్ళందరూ వెళ్తే ఎవరు రాడు ముందు గాడ ఎమ్మెల్యే నేనా అని మన వాళ్ళందరినీ పంపించిన రోజు. అందుకనే నేను ఆ రోజు అన్నీ అన్నాను. ఆ రోజు 14లో
నా ఆస్తి అంతా తాకట్టు పెట్టి ఎమ్మెల్యే చేస్తే మీరందరూ చేయబట్టి ఎమ్మెల్యే అయ్యాను. అందుకని మళ్ళీ 14లో కూడా అయ్యా తప్పదు మన ఎమ్మెల్యే గారికి చెయ్యాలి. పదవి నా కోసం అయితే కనుక నేను వేసేవాడిని. రాజకీయ స్వార్థం అంటే ఎందుకు స్వార్థం లేదా అని ఆ లైన్లో ఉన్న తమ్ముళ్ళు కూడా అనాలి. భోజనానికి వెళ్ళే తమ్ముళ్ళు కూడా వినాలా. నాకు రాజకీయ ప్రాప్తి, నాకు రాజకీయం అంటే ఇష్టం, దాని మీదే సీటు మీదే పట్టుకుని దేగుతాను అని అనుకుంటే 2009లో కావూరు సాంబశివరావు గెలిచినప్పుడు, నేను గెలిచినప్పుడు కావూరు సాంబశివరావు గారిది రాశి గారిని కాళ్ళు పట్టుకుని కేంద్ర మంత్రిని తీసుకొచ్చాను. రుణం తీసుకుని సొంతంగా ఎలిఫెంట్ వేసి గ్రామానికి పైసా ఖర్చు లేకుండా కేంద్ర మంత్రిని తీసుకొస్తే కావూరు సాంబశివరావు గారు మంత్రి గారు అన్నారు, కేంద్ర మంత్రి గారు మీరందరూ తెలుగుదేశం చేశారు కదా మేము. అయ్యా మా కష్టం వల్ల శకున్ని పెంచినట్టు మా బిడ్డను పెంచుకున్నాం. మా బిడ్డ ఇప్పుడు అన్నాడు, ఏమన్నాడు ఆ బిడ్డ? మిమ్మల్ని అన్నాడు, అయ్యా వాళ్ళు పెట్టిన భిక్ష వాళ్ళకి మనిషికి అరెకరం ఇస్తే, వాళ్ళ కోసం వచ్చే వాళ్ళకి అరెకరం ఇస్తే నేను ఖచ్చితంగా ఈ పదవికి ఇప్పుడే రాజీనామా చేస్తానని ఆ రోజు నేను చెప్పిన మాట. అందుకనే 19లో ఓడిపోయాం, 14లో ఆయన చేశాం, ఒకసారి ఆయన చేశాం, మరొకసారి ఏమి చేయకపోయినా మన నాగేశ్వర గారు మనందరి పట్ల కొంత అసహాయం ఉండొచ్చు. వాళ్ళు ఎనానమస్ గా చేశారని ఒక కోపం ఉండొచ్చు, అది గౌరవం కూడా ఉంది. అదేవిధంగా ఒక రకమైన అభిమానం కూడా ఉంది. చేయలేదని ఒక బాధ కూడా ఉంటది కాబట్టి ఉండొచ్చు. ఇక నుంచి ఆయనతో చెప్పి చేయించలేకపోయాను, మనం గెలిపించిన ఈయనతో చెప్పి చేయించుకునే బాధ్యత నాది. నేనుతో చెప్పి చేయించుకునే బాధ్యత నాది. ఎందుకంటే అప్పుడు ఏ పదవి లేదు. ఎమ్మెల్సీ ఇస్తే నన్ను మించిపోతాడు, చట్టసభలో నిలదీస్తాడని ఇవ్వలా. ఏది లేకుండానే ఎలక్షన్ ముందే ఒక ఎమ్మెల్యే చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఈయన ఎమ్మెల్యే చేశారు. అయ్యే పదవి ఉంది కాబట్టి ఈయనతో చెప్పి చేయించుకునే బాధ్యత నాది. అందుకనే నేను హామీ ఇస్తున్నాను, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈయన్ని గెలిపించుకొస్తే ఇప్పుడు అన్నారు నా బిడ్డకైతే ఓటేస్తాం అని అన్నారు. అయ్యా ఇప్పుడు ఎమ్మెల్యే చేసినట్టే నన్ను ఇప్పుడు మంత్రిగా అయింది నాకు ఓటు. ఎమ్మెల్యే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు గిఫ్ట్ ఇచ్చేశాడు నన్ను. ఇప్పుడు నాగేశ్వరరావు గారు వేసే ఓటు ప్రతిదీ కూడా నన్ను మంత్రిగా చూడాలనుకుంటే ఏమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, మీకోసమే అభ్యర్థిస్తున్నాను. ఇది తప్ప ఒకసారి శ్రీనివాస్ గారికి చేశాం, అన్నదమ్ముల అక్కజల్లు అడగండి. ఎప్పుడు 2014లో చేస్తే 3వ కాంటర్ కేంద్రంలో నాది, ఇక్కడ నాది. నాయన పెట్టిన భోజనం నెమ్మదిగా మీరందరూ కూర్చోండి, కొంతమంది అందరికి ఒకేసారి కుదరదు, ఎంత ఉన్నా ఉంది. 2 సంవత్సరాలు ఉంది లీజు తీసుకుంటారు. మీ అందరూ చెరువులు లీజు తీసుకునే ఉంటారు. అందరూ 2 సంవత్సరాలు లీజులో ఉండగా నా చెరువు నాకు ఇచ్చే ఇప్పుడు తప్పుకో అంటే ఏ మానవుడు ఎవరు ఉంటారండి చెరువులు. కానీ అలాంటి టైంలో కూడా ఈ మేము బాధపడుతూ ఒకరోజు ట్రావెల్స్ బంగ్లాకి వచ్చామండి. మా గ్రామ పెద్దలు కానీ ఒక 150 మంది కలిసి వచ్చామండి. వస్తే దాంట్లో 10 మందికి ఇంటర్వ్యూ ఇచ్చాడండి. నేను అన్నాను, అయ్యా మా గ్రామం గాడి తప్పిందండి, కొంచెం గాడిలో పెట్టాలంటే మా ఎమ్మెల్యే వెంకటరమణ గారు 2 రోజులు వచ్చాడు మా గ్రామం మీటింగ్ తర్వాత లెక్క చూశాడు గ్రామం లెక్కలో. ఇంకొక 2 రోజులు అయితే మా గ్రామం కాస్త గాలిలో పడతండి అని నేను అనగా అప్పుడు కష్టమని లేచాడండి. అంటే ఎందుకు లేచాడంటే దానికి ఒక కారణం ఉందండి. 2009 గ్యాప్ వచ్చింది ఆయనకి, అయితే మా ఊర్లోని. అయితే అప్పుడు నేను బ్యాలెట్ బాక్స్ తీసినప్పుడు కొంచెం మేము ఇది పద్ధతి కాదు పెద్ద అయినా, ఇది పద్ధతి కాదని బతిమాలడం కూడా జరిగిందండి. ఆ కోపం ఉండిపోయి ఎప్పుడైతే నేను మా ఎమ్మెల్యే వెంకటరమణ గారు అన్నానో కష్టమని లేచి ఆడ ఎమ్మెల్యే నేనే ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యేని ప్లస్ మంత్రిని కూడా. ఏంటి మీరు ఎమ్మెల్యే అంటావేంటి అన్నాడు. అప్పుడు మేము ఏం మాట్లాడతా అక్కడికి అదే అనుకున్నా. ఇక నాకు నాలుగు మీద వచ్చేసింది, మా ఎమ్మెల్యే గారు కదండి నిన్ను గెలిపించింది, లేకపోతే బీజేపీకి ఓటు వేసింది ఎవరండి? మా ఎమ్మెల్యే గారు మాట ఇచ్చాడు, నేను మాట ఇచ్చాను. మన గ్రామాలన్నీ అక్కడికి వెళ్ళానయ్యా, భీమవరం వెళ్ళిపోయాను. మళ్ళీ పిల్లలు తీసుకుని జడ్పీటీసీ అయిపోయింది. కానీ అప్పుడే కొల్లేరు కొట్టేశారు. కొల్లేరు కొట్టేసిన తర్వాత కొల్లేరు కోసం ప్రయత్నం చేస్తే జడ్పీటీసీగా నన్ను లవ్ అగ్రవాల్ సంవత్సరాలు పనిచేయకుండా కాల్చి పడేస్తానన్నాడు. అయినా వెనకాలే అంత ధైర్యవంతుడిని సెట్ట ఇప్పాను. బలి ఆంజనేయులు గారు ఉన్నారు, గడగడలాడిపోయారు. ఆ రోజు ఏం చేస్తాడని. ఏం చేస్తాడు?
ఆయన దగ్గర గన్న కూడా లేదు, కలెక్టర్ దగ్గర. నా దగ్గర లైసెన్స్ గన్న ఉంది. నువ్వు కాలుస్తే నేను కాలుస్తాను, నీకెంత హక్కు ఉందో నాకు అంత హక్కే ఉందని చెప్పా నేను. నాకు లైసెన్స్ గన్న ఉంది అని చెప్పిన మొట్టమొదటి మగాడు నేను. మీ పల్లెరు బిడ్డగా పుట్టి ఒక కలెక్టర్ని కూడా కాలుస్తాను మగాడు నేను. అది సాలదా మీకు ధైర్యం? అది సాలదా మీకు ధైర్యం? మీ బిడ్డ ఆడిం కూడా అసమర్థుడా తెలివిగలవాడు కాదా, శాతగాని వాడా. నాకు చిన్నప్పుడే నా ధైర్య సాహసం నాకున్న పలుకుబడి చూసి 2001లోనే గన్ లైసెన్స్ ఇచ్చారంటే మీ బిడ్డ ఎంతటి వాడు ఒకసారి అర్థం చేసుకోండి. అందుకని నేను అంటున్నాను, ధైర్యంగా ఉండగలుగుతాను. ఎక్కడ ఎదగాలో ఎక్కడ తగ్గాలో నాకు తెలుసు. అందుకని ఆ రోజు 2009లో ఒక చట్టసభ ప్రతినిధి అయినా కావాలని, అయ్యా నేనొక్కడనే కోట్ల కొద్దీ సంపాదించుకుని విదేశాల్లో పెట్టుబడి పెట్టి 4-5 పిల్లెట్ ఫ్యాక్టరీలు పెట్టుకునేవాడిని. ఈ టాప్కి ఉన్న 100 ఎకరాలు కూడా దారాదత్తం చేసుకుంటూ వచ్చా. ఈ స్థలం ఇక్కడున్న ఎకరున్న స్థలం కూడా కోట్ల కొద్దీ విలువ చేసే స్థలం నాది. కోట్ల కొద్దీ విలువ చేసే స్థలం నాది. ఇది ఇటువంటి 5 స్థలాలు ఉన్నాయి ఆకివీడులో, ఇటువంటి సెంటర్లో. ఇవన్నీ ఎందుకు తాగాడు పెట్టాను? నాకేమన్నా తాగినంత రాని కోట్లు అయిపోవయ్యా. తాగుడు తాగలబడితే నేను తాగుపోతాన్న సంగతి తెలుసు, ఎందుకు తాగానో కూడా తెలుసు. కుటుంబం పీల్చి తిప్పు చేసింది.